జాను 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 మీకు ఒక విషయం తెలుసా? శేఖర్ మాస్టర్ నాకు శారీ గిఫ్ట్ ఇచ్చారు. అవునా? అక్కడ కూర్చొని మాస్టర్నే చూస్తూ ఉంటానే, కానీ మాస్టరే. హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. జాను లిరి అందరికి తెలుసు, మంచి ఫోక్ డాన్సర్, చాలా బాగా డాన్స్ చేసిద్ది ఆవిడ. సో ఆవిడకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అంటూ ఉంది, సోషల్ మీడియాలోనే కాకుండా ఇటు ఫోక్ పరంగా కూడా. సో ఇలాంటి నేపథ్యంలో దిలీప్ దేవగన్ అనే అబ్బాయి, ఆయన ఒక సింగర్, అందరికి తెలిసిన విషయమే. మనోడు ఒక స్టేటస్ పెట్టాడు అనమాట. స్టేటస్ మీన్స్ ఒక అప్డేట్ పెట్టాడు ఇన్స్టాగ్రామ్ లో. దాంట్లో జాను లిరి కనిపించింది. అంటే చాలా మంది తన ఫ్యాన్స్ కి మాత్రమే తెలుసు ఆవిడే జాను లిరి అని. సో కింద కామెంట్స్ మొత్తం కూడా కంగ్రాట్స్, పెళ్లి ఎప్పుడు అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సో రీసెంట్ గానే జాను లిరికి ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పింది ఏంటంటే, ఒకవేళ ఇంట్లో వాళ్ళు చేస్తే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆవిడకి పెళ్లి అవ్వటం కాదు, కానీ ఒక ఆడపిల్ల తన లైఫ్ లో ఒక మొదటి ఘట్టం ఏంటంటే, ఒక మెయిన్ ఘట్టం తన పెళ్లి, తన కుటుంబ సభ్యుల మధ్య జరిగేది ఇదంతా. సో దాన్ని ఎక్స్ట్రీమ్ అయ్యి ఇంకొక లైఫ్ చూడాలని తన పిల్లల్ని కానీ, తన పిల్లోడిని కానీ, తన లైఫ్ ని ఇంకొక స్టెప్ ముందు తీసుకుంటుంది. ఇలాంటి తరుణంలో తన తీసుకునే ఒక డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్ అసలు కరెక్టేనా? రేపొద్దున ఆవిడ ఎదుర్కోబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి? సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు యాంకర్ మధు రెడ్డి ఉంది. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అంటే అసలు ఏంటి ఇప్పుడు జాను లిరి అని కాదు ఇక్కడ టాపిక్. ఇప్పుడు ఆవిడ పెట్టింది కాబట్టి పోస్ట్ ఓకే. ఒకవేళ రేపొద్దున ఇలాంటి డెసిషన్ తీసుకుంది అంటే ఆడపిల్లగా చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి. రేపొద్దున పాత వాళ్ళు కావచ్చు, అసలు వీళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకపోయినా సరే ఆ ఫ్యామిలీ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒప్పేసుకుంటది, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ ఈ నెటిజన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఇక పిచ్చ కామెంట్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఆవిడ అలా పాస్ట్ లో ఇలా చేసింది, అలా చేసింది, వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది, వాడు ఒక వేస్ట్ గాడు అంటూ ఇలాంటి కామెంట్స్. అంటే ఆవిడ డెసిషన్ ఎలా ఉండకూడదు? మనోజ్, ఇప్పుడు ఒక పెళ్లి విషయంలో మాత్రమే అమ్మాయి గురించి మాట్లాడడం అనేది ఉండదు. అమ్మాయి ఏం చేసినా కూడా సొసైటీ దాని గురించి మాట్లాడుతుంది, ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడుతుంది. ఒక నార్మల్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని సడన్ గా వెస్టర్న్ లుక్ లో కనిపిస్తే బరితెగించింది అంటారు, అవునా? కాలేజ్ కి వెళ్తుంటే అంటారు, లేదంటే స్కూల్ కి వెళ్తున్న పిల్లల్ని అంటున్నారు. ఏ ప్రొఫెషన్ ని సెలెక్ట్ చేసుకున్నా, ఒక అమ్మాయి జాబ్ చేసినా చేయకపోయినా రూమర్స్ అనేవి అమ్మాయి వెంట ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అది ఏ ఏజ్ లో అయినా సరే ఆవిడ అది ఫేస్ చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు మీరు జాను లిరి గురించి అడిగారు కాబట్టి, అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? అవును, తప్పేంటి? సొసైటీలో ఆమె బ్రతకూడదా? ఒక జాను లిరి గారు మాత్రమే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా? చాలా మంది చేసుకున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు 3 పెళ్లిళ్ళు 2 పెళ్లిళ్ళు చేసుకోలేదు? వాళ్ళంతా సంతోషంగా ఉండట్లేదా? అంటే ఒక్క పెళ్లి చెడిపోయినంత మాత్రాన అమ్మాయి లైఫ్ అక్కడే ఆగిపోవాలని లేదు కదా. సో మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే జనాలందరికీ కూడా ఆ అమ్మాయికి బాబు ఉండడం, ఆ అమ్మాయి ఇప్పుడు ఒక సెలబ్రిటీ అవ్వడము, ఆ అమ్మాయి ఒక డాన్స్ షోకి వెళ్ళి అక్కడ విన్నర్ గా గెలవడము. సో వీటన్నింటి వల్ల ఇప్పుడు ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఇది ఒక పెద్ద ఇష్యూ అన్నట్టుగా క్రియేట్ చేయడం. దేనికి ఇదంతా? ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ కదా, తనకు తెలీదా ఏది తప్పు ఏది కరెక్ట్, నేను ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అన్ని తనకు తెలుసు. అండ్ ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయి డైరెక్ట్ గా ఎక్కడా కూడా చెప్పలేదు. సో దిలీప్ దేవగన్ గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఆ పిక్ లో ఉంది జాను అక్కనే, అంటే ఆమె వేసుకున్న డ్రెస్, ఆమె హెయిర్ స్టైల్, చేతుకున్న వాచ్ కమెంట్స్ లో మనం చూస్తున్నాం కాబట్టి, సో వాటిని చూసి తన ఫ్యాన్స్ గెస్ట్ చేస్తున్నారు. జాను అక్క కంగ్రాచులేషన్స్, వీఆర్ హ్యాపీ, మీ లైఫ్ లో ఒక స్టెప్ తీసుకుంటున్నారు, డేర్ చేస్తున్నారు, వీఆర్ సో మచ్ హ్యాపీ, మీరు హ్యాపీగా ఉండాలని ఫ్యాన్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో దీనికి ఉన్న జనాలకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఒక యాంకర్, ఒక అబ్బాయి కదా, ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ చెడిపోయింది, అది అబ్బాయి వల్ల అయి ఉండొచ్చు, అమ్మాయి వల్ల అయి ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల అయి ఉండొచ్చు, ఏదో ఒక దాని వల్ల వాళ్ళు విడిపోయారు అనుకుందాం. ఒక అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా? తప్పంటారా? మీ నిర్ణయం ఏంటి? లేదు, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అంటే తప్పు ఎవరి వైపు ఉన్నా డివోర్స్ వరకు వెళ్ళిందంటే అది నిజంగా కరెక్ట్ అని చెప్తా. ఎందుకంటే ఆ తప్పుని పట్టుకొని వీళ్ళు అంటే ఆ గ్యాప్, ఇప్పుడు ఒకసారి గ్యాప్ వచ్చిందంటే ఆ గ్యాప్ ఇంకా అది కొనసాగుతూనే ఉంటుంది తప్ప ఆ గ్యాప్ కలవదు. అంటే ఎప్పుడో మన మమ్మీలు వాళ్ళ టైంలో ఎలా ఉండేది, మార్నింగ్ ఎంత తెలుసుకున్నా సాయంత్రానికి అసలు
అసలు పొద్దున గొడవ ఏం జరగలేదు అన్నట్టుగా ఉండేది. అంటే మన చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళని, మన తాతయ్య, మన అమ్మమ్మ వాళ్ళని చూసిన విధానం. కానీ ఇప్పుడు అలా లేదు. కొంత గ్యాప్ ఒక మెయింటైన్ అవుతుంది అంటే ఇట్ లీడ్స్ టు డివోర్స్, ఇంకా ఎండ్. అలాగే కరెక్ట్గా ఒక 1 year చూస్తారు. 1 year చూసిన తర్వాత ఇంకా అయ్యేటట్లేదు అని చెప్పి డివోర్స్ తీసుకుంటారు. డివోర్స్ తీసుకున్న వాళ్ళు ఖాళీగా ఉంటారంటే వాళ్ళకి ఉండే రిలేషన్స్ వాళ్ళు ఉంటుంది. ఎందుకంటే వర్క్ స్ట్రెస్ పరంగా తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ కెరియర్ పరంగా తీసుకోవచ్చు. డివోర్స్ అనేది ఉండేది కానీ చాలా తక్కువ ఉండేది. ఎలా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు మన తాతల కాలంలో గాని ముత్తాతల కాలంలో గాని ఎలా ఉండేదంటే, పిల్లలు పుట్టలేదని చెప్పేసి ఫస్ట్ వైఫ్ ఉండగానే, ఫస్ట్ వైఫ్ కి పిల్లలు పుట్టట్లేరు అని తెలిస్తే ఆ ఉండగానే సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు. ఆవిడ ఉండేది, సెకండ్ వైఫ్ ఉండేది, ఇద్దరితోనూ ఉండేవాళ్ళు. వాళ్ళంతా ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళు. లేదు అంటే ఆవిడ వెళ్ళిపోయేది, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వైఫ్ వెళ్ళిపోయేది, సెకండ్ ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా ఉండేది. అలా ఉండేది. డివోర్స్ కోర్టులు ఎక్కడము, అప్పుడు అంత సోషల్ మీడియా లేదుగా. ఇప్పుడు ఎవరైనా చిన్న పోస్ట్ పెట్టిరంటే పెద్ద హల్చల్ చేయడానికి అంత ఏం లేదు. సో ఇప్పుడు సోషల్ మీడియా అందరూ చూస్తున్నారు. జనాలంతా కూడా ప్రతిదీ తెలుసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక సెలబ్రిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఏదన్నా వచ్చింది అంటే దాని గురించి అది పాజిటివ్ ఆర్ నెగటివ్. సో పాజిటివ్ మాట్లాడితే చాలా తక్కువ మంది చూస్తారు కాబట్టి, నెగటివ్ మాట్లాడితే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి తెలియక ఇప్పుడు జాను గారికి టోనీ గారికి మధ్య ఏం జరిగింది అని ఎవ్వరికీ తెలియదు. జానుకి టోనీకి తప్ప. సో మీకు తెలుసా పోనీ, నాకు తెలుసా పోనీ, తెలీదు. ఇప్పుడు ఒక అమ్మాయిగా నాకు అనిపించింది, ఓకే ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే తప్పేంటి, బాబు ఉన్నాడు, బాబు యాక్సెప్ట్ చేసుకొని తను యాక్సెప్ట్ చేసుకొని తన ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసుకుంటే చాలు కదా. అవునా కదా? సొసైటీ బతకాలంటే అన్ని ఉండాలి, నేను కాదు అనను. సొసైటీ మనల్ని యాక్సెప్ట్ చేయాలి, కాదు అనను. కానీ ఆ అమ్మాయి సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల సొసైటీకి వచ్చే ప్రాబ్లం ఏంటి, మిగతా వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి? పోనీ టోనీ గారు రియాక్ట్ అయ్యారా, నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకోవద్దమ్మా జాను, ఎందుకు చేసుకుంటున్నావు అని ఆయన రియాక్ట్ అవుతారా? అవరు. వాళ్ళకి లేని ప్రాబ్లం మిగతా నెగటివ్ మాట్లాడే వాళ్ళకి ఏంటి? కానీ రేపొద్దున అంటే జానీ లిరీ ఇవాళ కొంచెం ఒక బెటర్ గా వెళ్తుంది. సరే తన పాస్ట్ ఏంటో కొంతమంది తెలిసినా తెలియకపోయినా కొంతమంది తెలుసుకోవాలని ఆతృతగా ఉంటారు. ఎందుకంటే రీసెంట్ గా మన ఎవరైతే శేఖర్ మాస్టర్ ఉన్నారో జాను 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 అని అసలు ఆ షోలో ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ టైటిల్ విన్ అవ్వడం కావచ్చు. సో ఇలాంటి ఇదిలో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా జాను లిరీ కనెక్ట్ అయిపోయింది. ఇంతకుముందు ఓన్లీ ఫోక్ పరంగా ఉండేది, ఇప్పుడు ఇంట్లో కూర్చొని టీవీలు చూసేవాళ్ళు, సీరియల్స్ చూసేవాళ్ళు కూడా బాగా కనెక్ట్ అయిపోయింది. సో ఇంకా ప్రజాదరణ ఆ ఫ్యాన్ బేస్ గ్రౌండ్ లెవెల్లో, రూట్ లెవెల్లో ఇంకా గట్టిగా ఉంది ఆవిడకి. ఇలాంటి టైంలో అంటే నేను ఒక స్టెప్ ధైర్యంగా తీసుకోవచ్చని ఒక ఆడపిల్ల, అంటే రీసెంట్ గా కూడా ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, ఏంటంటే పెళ్లి చేసుకుంటావా అంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టమైతే నేను చేసుకుంటాను. ఇప్పుడు దాన్ని నిజంగా ట్రోల్ చేయాల్సిన అవసరం అసలు లేదని నా ఒపీనియన్ చెప్పాలంటే. ఒకవేళ ట్రోల్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు అంటే మనం ప్రీవియస్ గా కొన్ని నేను చూసాను కాబట్టి చెప్తున్నా, ఎట్లా ఉంటారంటే టోనీ ఆ రోజున అలా చేశాడు, టోనీ ఈ రోజు ఇలా చేశాడు, దేవగన్ను ఇది చూపించాడు, ఈ లవ్ చూపించాడు, టోనీ చూపించిన లవ్ ని దేవగన్ చూపించాడు అంటూ వీళ్ళంతా అనవసరమైన రప్చర్ క్రియేట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు దీని మీద. ఇప్పుడు జాను గారు ఏదన్నా ఇప్పుడు షో గురించి మీరు మాట్లాడారు కదా, ఆవిడ షోకి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేశారు, అందరిలానే తను పర్ఫార్మ్ చేశారు. ఓకే, అది అక్కడ ఉన్న జడ్జెస్ కి కొంతమందికి ఎక్కువ నచ్చింది. అందులో మీరన్న శేఖర్ మాస్టర్ గారు తన డాన్స్ కి తను అప్రిషియేట్ చేశారు. అసలు అక్కడ దాకా వీళ్ళిద్దరు కూడా పెట్టేశారు కదా. ఇప్పుడు చాలా మందికి కూడా శేఖర్ మాస్టర్ గారు కానీ ఆ ప్లేస్ లో కూర్చున్న మిగతా జడ్జెస్ కానీ లేచి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడడం కానీ మిగతావి కానీ చాలా మంది చేశారు. క్లాప్స్ కొట్టడము, పేపర్స్ ఎగరేయడము, విజిల్స్ వేయడము చాలా షోస్ లో చేశారు కదా. సో ఈ అమ్మాయి ఏంటంటే ఒక ఊరు నుండి వచ్చింది, ఫోక్ ఇండస్ట్రీ నుండి వచ్చింది, బ్యాక్గ్రౌండ్ లేదు. సో తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా తిన ఒక స్టేజ్ మీద, పెద్ద స్టేజ్ మీద కనిపించేసరికి మళ్ళీ మీరు గమనించారో లేదో, జాను గారి పర్ఫార్మెన్స్ మిగతా కంటెస్ట్ల కంటే కూడా సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అయినాయి. అవును, చాలా కూడా టీఆర్పీస్ పెరిగిందా లేదా అమ్మాయి వల్ల. సో అలాంటప్పుడు జనాలకి ఏంటి, తిన వల్ల పాజిటివ్ అయింది చూడడం పక్కన పెట్టి నెగటివ్ ఏదో ఒకటి తీయాలి. జాను 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 ఏముంది ఇందులో, అంత వల్గారిటీ ఏముంది, అంత టార్గెట్ చేసి జాను 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 జానుకి టైటిల్ వచ్చింది, లేదంటే వచ్చేది కాదు. శేఖర్ మాస్టర్ చేశారా డాన్స్ స్టేజ్ పైన, ఆయన కూడా వచ్చి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అంటే జాను గురించి
జానుల్ లిరి గురించి వీళ్ళు చేసే నెగిటివ్ కామెంట్స్ గురించి కావచ్చు. అలాంటి వ్యక్తి ఒక పాడ్కాస్ట్ లో నాకు అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు, నేను ఆవిడని ఎంకరేజ్ చేయలేదు, ఆవిడ చేసిన డాన్స్ ని. అంటే ఆవిడ నార్మల్ గా అందరూ చేస్తారు డాన్స్, బట్ ఆవిడ చేస్తుంటే ఆ ముఖ కవళికలు కొంచెం ఇదిగా ఉంటాయి, అందుకే నేను ఆవిడ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తే నా గురించి కూడా వీళ్ళు ఇలా చేస్తున్నారు. అంటే ఇవాళ రేపు ఈ సైకోయిజం ఎలా తయారైపోయిందంటే ఒకళ్ళు ఇద్దరు బాగున్నారు, వాళ్ళిద్దరు ఓకే అని అనుకుంటే ఈ పాడు సమాజం చూడలేదు. ఫస్ట్ థింగ్ అసలు అమ్మాయి ఏదైనా చేస్తేనే ప్రాబ్లం అండి. ఇప్పుడు సరే అండి, శేఖర్ మాస్టర్ తో కొన్ని డేస్ అన్నట్టుగా మాట్లాడారు, దాని తర్వాత జాను గారు అభి గారితో కొన్ని వీడియోస్ పెట్టారు, అవునా, అభి గారితో అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఎవరితో రీల్ పెట్టినా ఎవరితో పోస్ట్ పెట్టినా నీకు వాళ్ళతో లింక్ ఉన్నట్టేనా? ఇప్పుడు సో ఈ రోజు ఇక్కడ కూర్చొని మనం వీడియో చేస్తున్నాం కదా మనోజ్ గారు, సో అంటే ఇప్పుడు మీకు నాకు లింక్ పెట్టే సమాజం కూడా బయట ఉంది, కొంతవరకు ఉంది, ఏదో ఉంది అందుకు మాత్రమే చేస్తున్నారు అని. అంటే ఒక అమ్మాయితో ఏ రకంగా మాట్లాడినా కూడా తప్పుగా చూడరు, అది వర్క్ పరంగానే అనుకుంటారు, ఏం పని ఉందో అందుకే మాట్లాడుతున్నారు అబ్బాయి అని అంటారు. అదే ఒక అమ్మాయి దర్జాగా ఒక రోడ్ మీద నిల్చొని ఒక అబ్బాయితో మాట్లాడితే ఏంది అంత బర్తెగించి మాట్లాడుతుంది, అలా చూస్తే ఏం అనుకోరా? వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పరా? బుద్ధి లేదా ఆ పిల్లకి? ఇట్లా పెంచి అమ్మ నాన్న ఇట్లా చెప్పారా? పట్టించుకోరు మనోజ్ వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న, వదిలేసారు, బర్తెగించేసింది, రోడ్డు మీద బర్తెగించి తిరగమని వదిలేసారు, పట్టించుకోరు, ఎవ్వడు మాట్లాడు తెలుసా. అంటే ఈ రోజు మీరు జాను లిరి అని స్పెసిఫిక్ గా ఒక నేమ్ తీసుకున్నారు కాబట్టి ఆ టాపిక్ పైన మాట్లాడడం జరిగింది, కానీ ప్రతి ఒక్క అమ్మాయి విషయంలో కూడా ఇది జరుగుతుంది ఏదో ఒక రకంగా. అంటే అమ్మాయి బయటకు వచ్చి జాబ్ చేస్తే తప్ప, లేదంటే ఒక యాంకర్ అవ్వాలనుకోవడం తప్ప, ఒక జడ్జ్ అవ్వాలనుకోవడం తప్ప, లేదంటే అసలు ఒక జాబ్ చెయ్యాలి, మనకంటూ మన సొంత కాళ్ళ మీద బ్రతకాలి, సంపాదించుకోవాలి, ఎర్న్ చేయాలి. కొంతమంది అమ్మాయిలు అరే హస్బెండ్ ఒక్కడే కష్టపడుతున్నాడు, సో షేర్ చేసుకుందాం ఆ కష్టాన్ని, ఇద్దరం కలిసి ఒక ఇల్లు కొనుక్కుందాము, లేదంటే మంచిగా సెటిల్ అవుదాము అని చెప్పేసి ఒక మంచి థాట్ తో వాళ్ళంతా అండర్స్టాండింగ్ లో ఉండి బయటకు వస్తే, బయటకు వచ్చిన దగ్గర ఏదో ఒక ఇష్యూ అది ఫేస్ చేయాల్సిందే. ఒక జాను లిరి అని కాదు, అమ్మాయి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది, చాలా ఇంటర్వ్యూస్ లో ఏడ్చింది కూడా. అంటే వాళ్ళకి ఏమున్నాయనేది తెలీదు. ఇప్పుడు టోనీ గారు తప్పు చేసిండ్రు అనేది లేదు, జాను లిరి గారు అని తప్పు చేసింది. ఎందుకు వాళ్ళిద్దరిని స్పెసిఫిక్ గా మీరు జూమ్ చేసి మరి వాళ్ళ లైఫ్ లోకి తొంగి చూడాలి అనుకోవడము? ఓకే, వాళ్ళు సెలబ్రిటీలే, సోషల్ మీడియాలో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకోవడం మంచి విషయమే, కానీ ఎక్కడ వరకు తెలుసుకోవాలి? లిమిట్ ఉంటది. ఆ లిమిట్ క్రాస్ అయ్యి కూడా మాట్లాడే హక్కు మన ఎవరికీ లేదు. ఈ రోజు అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఒక అడుగు ముందుకేసింది అంటే అమ్మాయిని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసుకుంటున్నప్పుడు అరే ఓకే మన ఫస్ట్ మ్యారేజ్ ఎలాగో చెడిపోయింది, సెకండ్ మ్యారేజ్ చేసుకుందాము, ఇంకో అబ్బాయిని నమ్ముదాము, ఇంకో అబ్బాయి కూడా, ఇప్పుడు అమ్మాయి ఇష్టపడినప్పుడు అబ్బాయి కూడా ఇష్టపడినాడుగా, మరి అబ్బాయికి తెలివి లేకుండానే ఇష్టపడతాడా అండి? అబ్బాయికి తెలివి ఉంది కదా, ఈ అమ్మాయి మ్యారేజ్ అయింది, డివోర్స్ అయ్యింది, ఏమంటారు మళ్ళీ పిల్లలు ఉంటే పిల్లలు ఉన్నారు, ఇదంతా తెలుసు కదా. సో ఆ అబ్బాయిని దాటి మీరెందుకు క్వశ్చన్ చేయడం? ఓన్లీ జాను లిరి అని కాదు, సెకండ్ మ్యారేజ్ చేసుకునే ఎవరైనా సరే అబ్బాయికి అమ్మాయికి లేని ప్రాబ్లము అబ్బాయిని క్రాస్ చేసి మరి మీరు ఆ ప్లేస్ లోకి వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? పోనీ నువ్వు చేసుకుంటున్నావా పెళ్లి? కాదు కదా, నీకు అంత అవసరం ఏముంది మాట్లాడడానికి? ఒక స్టేజ్ ఎక్కితే మాట్లాడతారు. ఇప్పుడు కొన్ని తెలియకుండానే జరుగుతాయి. ఆ అమ్మాయి తప్పులు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, ఎవ్వరు మనిషి అన్నోడు తప్పు చేయకుండా. ఇప్పుడు నేను నార్మల్ గా నేను అడుగుతాను, అసలు అబ్బాయిల్లో ఎంత మంది కరెక్ట్ ఉన్నారండి, తప్పు చేయకుండా ఉన్నారా? మొత్తం అందరూ కూడా ప్రపంచం మీద మొత్తం అసలు అబ్బాయిలు తప్పే చేయట్లేదా? ఉన్నారా ఎవరుంటే కింద కామెంట్ పెట్టండి తప్పు చేయని వాళ్ళు. ఒక అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ ఉండి కూడా 10 మంది అమ్మాయిలతో మాట్లాడేవాడు ఉన్నాడు, పైసా కోసమే అమ్మాయిని యూజ్ చేసుకునేవాడు ఉన్నాడు, అవునా? ఒక ఫిజికల్ దానికోసం అని చెప్పేసి, నీడ్ కోసం అని చెప్పేసి యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇచ్చి మరి వెళ్లే వాళ్ళు ఉన్నారు, అవునా? మరి ఇంతమంది ఉండగా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? ఎందుకు అమ్మాయినే స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి మాట్లాడాలి? అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అందరూ బతుకుతున్నారు కదా, వాల్యూతో బతుకుతున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ కోసం వాళ్ళు ఏం చేసుకుంటారు, ఏంటి వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు ఎట్లా బతుకుతారు అనేది వాళ్ళ హక్కు. ఒకవేళ నీకు అంత ధైర్యం ఉంటే ముఖం మీదకి వెళ్ళి అడగాలి, అవునా కదా? ముఖం ముందుకు పోయి ఏ మనోజ్ నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఏంది నువ్వు ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నాడు. అట్లానే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూడా ఏం నువ్వు ఇట్లా బర్తగించి తిరుగుతున్నావు,
ఏం చేస్తున్నావు, ఏంది, ఎందుకు బతుకుతున్నావు, నీ వల్ల 10 మంది చెడిపోతున్నారు అని దర్జాగా అడుగు. వెనకాల ఎందుకు ఉండి, వెనకాల మాట్లాడేటోడు ఎప్పుడు వెనకాలనే ఉంటాడు. వాడికి ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం ఉండదు, ఫేస్ మీదకి వచ్చి చెప్పే అంత అది ఉండదు. అవునా? సో ఎందుకు మరి అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం? నేను చాలా డేస్ నుండి అంటే అబ్జర్వ్ చేస్తున్నా అనమాట, చాలా చూస్తున్నాను నేను కూడా. అరే ఏంటి 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 ఆ అమ్మాయి ఏం చేసినా తప్పేనా? ఆ అమ్మాయి అని కాదండి, చాలా వచ్చాయండి, చాలా చాలా. దీని గురించి నిజంగా అసలు ఇట్లాంటి వాటికి ఏం మాట్లాడాలి ఏంటి అనేది కూడా పాపం అమ్మాయిలకు తెలీదు. ప్రతి దాన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళలేరుగా. ఇప్పుడు నువ్వు జాబ్ చేయట్లేదు ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్యామిలీకి నీకు అవసరము, మీకు ఎలా ఉంటదండి? ఇప్పుడు మీరు జాబ్ చేయట్లేదు, ఖాళీ ఉన్నారు, మీరు ట్రై చేస్తున్నారు, అప్పుడు కూడా మీకు జాబ్ వర్కౌట్ అవ్వట్లేదు. ఎక్కడ వర్కౌట్ అవనప్పుడు వేరే వాడు వచ్చి ఎరా ఎందుకు ఇంత ఖాళీగా తిరుగుతున్నావు, పని పాట ఏం లేకుండా ఎందుకు తిరుగుతున్నావు ఇట్లా ఊరి మీద పడి, ఏదన్నా ఒక జాబ్ చేసుకోవచ్చు కదరా, బతకొచ్చు కదా అని నీకు పదే పదే చేస్తూ ఉంటే ఎట్లుంటది? పొడిచినట్టే ఉంటది కదా మనిషిని. మరి అదే అమ్మాయి విషయంలో డైలీ జరుగుతూ ఉంటది. ఎంతమంది కానీ ప్రూవ్ చేస్తుంది నేను ట్రై చేస్తున్నాను, నిజాయితీగా బతుకుతున్నాను అనేది? కట్టుకున్నోడికి తోడబుట్టినోడికి ప్రూవ్ చేయాలంటే చేయొచ్చు, అందరికి చేయాలంటే ఎట్లా? అసలు వాళ్ళకి కూడా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అని నేను అంటాను. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావా చేయలేదు, ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్నారు, తప్పు చేశారనుకోండి అడుగుతారు కదా ఎందుకు చేస్తున్నావు ఏంటి అనేది. తప్పు చేయనప్పుడు ఎందుకు అడగాలి? మీరు ఒక ఏమంటే ఫ్రీడమ్ ఇచ్చారు, వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకున్నంత వరకు ఓకే, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా. మిస్యూజ్ చేసుకుంటేనే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆయన తప్పు చేశారా ఈమె తప్పు చేశారా, అసలు తప్పు ఎవరిది ఏంటి అనేది ఎవరికి అవసరం లేదు. అసలు వాళ్ళిద్దరూ వర్కౌట్ అవ్వలేదు, విడిపోయారు. వీళ్ళందరూ కూడా నార్మల్ గా ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెళ్లిళ్ళు చేసుకున్నారుగా. ఓన్లీ సెలబ్రిటీలని కాకుండా ఎంతమంది చేసుకోలేదు ప్రపంచం మీద బ్రతుకున్న వాళ్ళు సెకండ్ మ్యారేజ్, వాళ్ళందరి గురించి మాట్లాడొచ్చుగా. ఇంటి పక్కన చేసుకున్నవాడు కూడా ఉంటాడు సెకండ్ మ్యారేజ్, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? అంటే స్క్రీన్ మీద కనిపించి ఒక అమ్మాయి ఏదైనా సాధిస్తే ఆ అమ్మాయి గురించి మాట్లాడాలి. ఇది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. ఇక అంతకు మించి నేను దీని గురించి ఏమంటారు మరీ మరీ చెప్పడమో చేయడమో అని కాదు, కానీ ఆవిడ అంటే కన్ఫర్మ్ చెయ్యలేదు. జస్ట్ మీరు అన్నట్టుగా ఒక ఇంటర్వ్యూలో నేను చేసుకుంటానులే అమ్మ, చేసుకుంటానులే నాన్న మీకోసము అనేది ఒక చిన్న డిసిజన్ తీసుకున్నాను అని చెప్పారు. సో చేసుకుంటారా చేసుకోరా అనేది ఇంకా ఆవిడ ఇష్టము. జస్ట్ మీరు అన్నట్టుగా అయితే ఒక పోస్ట్ అయితే రావడం జరిగింది సింగర్ దిలీప్ దేవగన్ నుండి. ఆ పోస్ట్ కింద కొన్ని కమెంట్స్ అయితే వచ్చాయి. జాను గారే పెళ్లి చేసుకోబోతున్నారు కింద ఉంది జాను అక్క అనే, ఆ ఫోటోలో ఉంది జాను అక్క అనే. సో వీఆర్ హ్యాపీ అనేది పెట్టడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ చేసుకుంటే మాత్రం నేనైతే హ్యాపీ. సో ఇది మధురెడ్డి గారు చెప్పేది. సో చేసుకుంటే బాగుండని కూడా ఆవిడ చెప్తున్నారు. వాస్తవానికి ఏంటంటే ఒక స్టెప్ ఆవిడ ఫార్వర్డ్ వెళ్ళింది కాబట్టి, ఎందుకంటే చాలా నష్టాలు కష్టాలే ఎక్కువ చూస్తుంది చెప్పాలంటే జాను లిరి. సో ఇప్పుడు చాలా మందికి దగ్గర అయింది. సో ఆ అభిమానంతోనే ఒక అడుగు మరింత ముందుకు వస్తుంది. సో ఈవిడ చేసుకునే ఆ యొక్క పెళ్లిలో దానికి సంబంధించి మీ యొక్క ఆశీర్వాదాలు, మీ యొక్క అభిమానం ఆవిడకి జాను లిరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో చూస్తూనే ఉండండి మహానగర్.